శంకర భాష్య రూపంలో సంసార వృక్షాన్ని అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేద్దాము. ఓం ఊర్ధ్వమూలో అవాక్శాఖ ఏషో అశ్వత్థ సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన ఏతత్ వైతత్. ఈ వృక్షం యొక్క వేర్లు పైకి, శాఖలు క్రిందికి ఉండి అశ్వత్థ వృక్షము సనాతనమైనది అని పిలువబడుతోంది. సనాతనమైనది అశ్వత్థ వృక్షం అని పిలువబడుతోంది. జ్యోతిస్వరూపంలో ఉండి అదే బ్రహ్మమై ఉన్నది. అమృతము కూడా, అంటే అమృతతత్వము, అమరణ ధర్మం కలిగినటువంటిది. అన్ని లోకాలు కూడా ఈ వృక్షాన్నే ఆశ్రయించి ఉన్నాయి. ఈ సంసార వృక్షాన్ని అతిక్రమించి ఎవ్వరూ కూడా లేరు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతము అందరూ కూడా ఈ సంసార వృక్షాన్ని ఆశ్రయించే ఉన్నారు. సంసార వృక్షాన్ని తెలుసుకొని ఈ సంసార వృక్షానికి మూలం పరబ్రహ్మమే, అదే ఇది లేదా ఇదే అది అని తెలుసుకున్నటువంటి వాళ్ళు వివేకి అన్నమాట.